హరే కృష్ణ అందరికీ. పాండవ సేనను చూసి భయంతో కలవరపడుతూ దుర్యోధనుడు ద్రోణుని చేరి అడ్డదిడ్డంగా మాట్లాడడాన్ని గమనిస్తున్నాడు భీష్ముడు. ద్రోణుడు మౌనంగా ఉండడాన్ని కూడా గమనించాడు. తన రక్షణ కొరకు అన్ని వైపుల నుండి కాచుకొని ఉండండి అని సేనలకు ఆదేశం ఇవ్వడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇక ఇదంతా చూస్తున్న భీష్ముడు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే తమ సేన కూడా భయభ్రాంతి చెందుతుంది అనే భావంతో శంఖాన్ని పూరించి అందరినీ అప్రమత్తం చేస్తున్నాడు. అయితే ఇక్కడ భీష్ముణ్ణి ప్రతాపవాన్ అని అన్నారు. అంటే యుద్ధంలో అజేయుడైన పరశురాముణ్ణి ఎదిరించి విజయం సాధించిన పరాక్రమశాలి కనుకనే అతన్ని ప్రతాపవాన్ అని అన్నారు. ఇంకా మనం చూసినట్లయితే భీష్ముణ్ణి కురువృద్ధః పితామహ అని కూడా అన్నారు. భీష్ముడు కురు పాండవులకు పితామహుడు, అంటే తాతగారు అన్నమాట. ఇక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.